వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారినాయని చెప్పాలి. ముఖ్యంగా వైసీపీలో సీట్ల పంపకాలు లేకపోతే సీట్లు సర్దుబాటు విషయంలో పెద్ద ఎత్తున దుమారం లేగుతుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం 92 మంది సిట్టింగ్ స్థానాలని మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిట్టింగ్ స్థానాలు లేకుంటే ఇన్ఛార్జీలుగా ఉన్న వ్యక్తుల్ని తొలగించి కొత్త వారికి అవకాశాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లో ఉన్న ముఖ్య నేతలు ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు ఆ కుటుంబాన్ని, ఆ పార్టీలని నమ్ముకున్న వ్యక్తులందరూ ఇప్పుడు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. సీనియర్స్ లాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి టికెట్ లేదు అని చెప్పి మాట్లాడతాం, లేకపోతే నేను ఈసారి పోటీలో పాల్గొనటం లేదు, ఈసారి పోటీలో బరిలో నేను లేను, మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు వస్తున్న స్టేట్మెంట్లో చూస్తుంటే చాలా వరకు ఎన్నో ఆలోచనలకు ఎన్నో వ్యూహాలకు తెరతీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా రాయలసీమ కానీ ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల్లో గెలిపే లక్ష్యంగా చాలా వరకు పకడ్బందీ ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రాయలసీమలో ఉన్న అన్ని స్థానాల్లోనూ మార్పులు అనివార్యంగా కనిపిస్తుంది. సిట్టింగ్లో ఉన్న వాళ్ళని పక్క నియోజకవర్గాలకు పంపించడం, కొత్త వారికి అవకాశాలు ఇవ్వటం, పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి ఎలక్షన్లో గెలవాలనే ఆలోచనతో కొత్త వారికి అవకాశం ఇచ్చుకుంటూ కార్పొరేటర్ అయితేనే పారిశ్రామిక వ్యక్తుల నుంచి వస్తున్న వ్యక్తుల్ని ఆహ్వానించి పార్టీలో వారికి టిక్కెట్లు ఇవ్వటం ఒక ప్లాన్ పద్ధతిగా వెళ్తుంటే పెద్ద ఎత్తున సీనియర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనకి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారిని నీడలాగా ఆయన ఉంటూ అనేక కార్యక్రమాల్లో ముందుంటూ ఆయన పాదయాత్ర, ఓదార్పు యాత్రలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించాడు. రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో రైతుల పట్ల కానీ, అక్కడున్న ఎన్నో సమస్యల పట్ల కానీ అధికార పక్షంలో ఉన్న అప్పుడు టీడీపీతో కానీ, విపక్షంలో ఉన్న ఇప్పుడు టీడీపీతో కానీ ఎన్నో రకాల పోరాటాలు చేసిన వ్యక్తి ఆయనే విసుగు వేజారి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు గారు కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా 2019లో ఎంతైతే మెజార్టీ వచ్చిందో ఆయన తర్వాత ఉన్న రాష్ట్రం మొత్తంలో రెండో అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తి ఎమ్మెల్యే రాంబాబు గారు. ఆయన కూడా ఈసారి నేను పోటీలో ఉండటం లేదని చెప్పి ఆయన తప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే టికెట్ లేదు అని చెప్పడం, వాళ్ళు నాకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి ఎంతో అవమాన భారంతో దాన్ని చెప్పుకోలేక మేము ఈసారి బరిలో ఉండలేదు అని చెప్పి సీనియర్స్ మొత్తం తలలు పట్టుకుంటూ అవమాన భారంతో బాధపడుతున్న పరిస్థితి ఉంది. నిన్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా బహిరంగ సమావేశంలో కార్యకర్తలని, ఆ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన భావోద్వేగంతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించడం లేదు, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను బరిలో ఉంటాను, పెనమలూరు ఎమ్మెల్యే ప్రజల కోసం ప్రతిసారి ఒక సేవకుడిగా, ఒక కార్యకర్తగా, నేను వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడిగా నేను పనిచేస్తాను తప్ప నేనైతే బరి నుంచి తప్పుకోను అని చెప్పి ఆయన ఒక క్లారిటీగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కూడా ఈసారి నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మల్లాది విష్ణు కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకొని కన్నీరు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. టికెట్ లేదు అంటున్నారు అనేది ఆయన కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఇంకోవైపు పల్నాడు జిల్లాలోని ఏదైతే ఎమ్మెల్సీ గురజాల నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా అక్కడున్న కాశ్ మహేష్ రెడ్డితో వర్గపోరు నడుస్తున్న పరిస్థితి ఉంది. నేను ఈసారి బరిలో ఉంటాను అని చెప్పి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సీనియర్ నేత, అక్కడ చాలా బలమైన బీసీ నేత, ఆ వ్యక్తితో అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరి అది తాడేపల్లి వరకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి ఉషా శ్రీ కూడా చాలా భావోద్వేగంతో మాట్లాడి ఆమె స్థానాన్ని మార్చారని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఇప్పటికే విశాఖలో ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఇప్పటికే రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయి. 92 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆలోచన అయితే
గెలిపే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నప్పటికీ సొంత కేడర్లో, పార్టీలో, సీనియర్స్‌లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేపుతున్నాయనేది దీంతో క్లారిటీగా అర్థమవుతుంది. మరోవైపు ఎమ్మెల్యే సంబంధించి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంపీ అయితే ఇన్ని కోట్లు డిపాజిట్ చేయాలని చెప్పి ఇప్పుడే ఒక హుకుం జారీ చేసి వాళ్ళపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఏదైతే పార్టీ ఫండ్ ఇచ్చిన వారికే ఈ అవకాశం ఇస్తాము, పార్టీ ఫండ్ ఇవ్వని వాళ్ళని అందరినీ పక్కన పెడతామని చెప్పి చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కార్యదర్శి అయిన ధనుంజయ రెడ్డి గారు వాళ్ళిద్దరే మాట్లాడటం, వాళ్ళు బుజ్జగిచ్చి పంపించడం, లేదంటే వాళ్ళు కొన్ని డిమాండ్స్, పార్టీ డిమాండ్స్ వినిపించి వాళ్ళని పంపించడం జరుగుతుంది తప్ప కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ ఎవరిని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసే పరిస్థితి లేదు. 4.5 ఏళ్ళుగా దాదాపు తాడేపల్లి గేట్లు మూసుకునే ఉన్నాయి. ఆ ప్యాలెస్ గేట్లు ఇప్పుడు బార్లా తీసి రమ్మని ఆహ్వానిస్తున్నా కానీ కొంతమంది రాకుండా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారే మాట్లాడి పంపించడం ఇప్పుడు చర్చగా మారుతుంది. ఏదైతేనేమి వైసీపీ క్యాడరు పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉంది. నాయకులైతే మాత్రం టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ రెబల్స్గా పోటీ చేసేనా సరే నియోజకవర్గంలో మా సత్తా చాటుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాము, పార్టీని ఓడగొడతామని చెప్పి సొంత పార్టీ వాళ్ళే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్టేట్మెంట్లు ఇస్తుంది. ఇప్పుడు చర్చకు దారితీస్తుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా.